మాది రామదేవుడ పద్మనగర్ కాలనీ. మాది బబ్బర్ జోన్ లో ఉన్నది. 3 నెలల క్రితము మార్కింగ్ వేసి పోయిరు. మేము మా పేద ప్రజలది రేవంత్ చెప్తున్నాము, రేవంత్ కి మా ఇండ్లు గుంజుకోవద్దని చెప్తున్నాం. మేము రామదేవుడ పద్మనగర్ కాలనీ. మాది పట్ట భూమి. కష్టపడి కట్టుకున్నాం కదా. చిన్న మా పిల్లలు మా ఆయన కష్టంతో మేము ఇద్దరం భార్య భర్తలు కష్టపడి ప్లేస్ కొని ఆ ఇల్లు కట్టి ఉన్నాం కాబట్టి మా ఇల్లు మాకే కావాలి. అందుకనే వాళ్ళు ఏ డబుల్ బెడ్రూమ్ ఇచ్చినా కానీ పైసలు ఇచ్చినా కానీ మాకు అనవసరం, మాకు వద్దే వద్దు. ఏ అన్ని అమలు కూడా మాకు అనవసరం. అవి అయినా కాదు, మేము రిజిస్టర్ చేసిన జాగాలు మాది. మేము రిజిస్ట్రేషన్ చేయించుకున్నాము. కరెంట్ బిల్ కడతాము, నల్ల బిల్ కడతాము, ఇంటి ట్యాక్సీ కడతాము. పుణ్యానికి వచ్చిన మాకే కావాలి. మా ఇండ్లు మాత్రం మాకే కావాలి. మా పట్ట భూమిలు మేము కరెంట్ బిల్లు, నల్ల బిల్లు అన్ని కట్టుకుంటున్నాము. రేవంత్ సార్ చెప్తున్నాము, ఒక్క సాయం చేయమనండి రేవంత్ రెడ్డికి. చేతనైతే ఒక్క సాయం రాజీనామా చేసి దండం పెట్టి పోతే మాకు న్యాయం చేసేవాడిని మేము ఎన్నుకుంటాం. వీడు వచ్చి 9 నెలల పరిపాలనలో మా కొంపలు కూల్చి మా పొట్టలు కొట్టి మేము రూపాయి సంపాదించుకొని కట్టుకున్న ఇళ్ళల్లో మళ్ళీ వానికి మేము ఎట్లా ఇస్తాము? ఇప్పుడు బంపర్ జోన్ అంటుండు. బంపర్ జోన్ ఏం చేస్తాడు? నేలమట్టం చేసి గమ్మునుకుంటాడా? వాడు ఏమో కాంప్లెక్స్ లో కట్టుకుంటాడు. అప్పుడు కాదా బంపర్ జోన్? అది అప్పుడు బంపర్ జోనే కదా. మరి ఇప్పుడు మేము ఉంటున్నాం, 30 ఏళ్ల నుంచి నివాసం ఉంటున్నాం. 30 ఏళ్ల నుంచి నివాసం. మాకు ఎటువంటి ఇంత అన్యాయంగా ఏం అపకారం కాలేదు. నీళ్ళు వచ్చినా ఏదే వచ్చినా ఇక్కడ హిమాయత్ నగర్ అక్కడంతా మునిగిపోయినా మాకు ఎటువంటి ప్రాబ్లం కాలేదు. మేము మంచిగున్నాం, గడ్డ మీద ఉన్నట్టున్నాం. మేము మంచిగున్నాం. తల్లి కడుపులో బిడ్డ ఎంత సేఫ్ గా ఉంటుందో అంత సేఫ్ గా ఉన్నాం మేము పద్మనగర్ కాలనీలా. మా కొంపలు కూల్చొద్దు, మా వద్దకు రావద్దు, మా జోలికి రావద్దు. ఆయనకు చేతనైతే ఆయన ఆడబిడ్డలకు సాయం చేస్తాడు కదా. మా అందరిని ఆడబిడ్డల్లాగా తనకు ఒక కూతురు ఉంది. ఆ కూతురులాగా మేమందరం అనుకొని మాకు సాయం చేస్తే రాజీనామా చేసి దండం పెట్టి పొమ్మను రేవంత్ రెడ్డికి. లేకుంటే పరిణామం తీవ్రంగా అతి తీవ్రంగా ఉంటదని హెచ్చరిస్తున్నాం మేము ఆడ కూతుర్లం అందరం. మా బస్సులు అందరూ చాలా భయపడి అందరూ షుగర్, బీపీ, టెన్షన్లతోని చాలా మంది దాఖల పాలవుతారు. మా దగ్గర ప్రతి ఒక్కరు ఇంటికి పేషెంట్ అయ్యింది సార్. నేను కూడా ఒక 4 days 5 days నేను హాస్పిటల్లోనే జాయిన్ అయినా. నేనే స్వయంగా ఎగ్జాంపుల్ ఎవరే కాదు, నేను ఆ వార్త వినంగానే అసలు కట్టి నీళ్ళు 3 years అయింది. 3 years కి ఎన్ని పైసలు కావాలి? వాడు ఇస్తాడా? వాడు ఎక్కడో పొమ్మంటే మేమెందుకు పోతాం? మా ప్లేస్ మాకే కావాలి. మనకెందుకు అనవసరం డబల్ బెడ్రూమ్? అవసరం లేదు బాబు. మేము ఇళ్ళల్లో పని చేసుకొని బతికేటోళ్ళము. మేము సీట్ల మీద కూర్చొని బతికేటోళ్ళం కాదు. మా పిల్లలు కూడా మంచిగా లేరు. మా ఆయన తాగుపోతాడు. అట్లయినా బతుకుతున్నాం మేము. ఎంత జాగా తీసుకొని పుణ్యానికి వచ్చిన జాగా కాదు. మేము రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. ఎన్నో బాధలు పడి, ఎన్నో కష్టాలు పడి. ఇప్పుడు తీసుకుంటా, నేను అది చేస్తా, నేను ఇది చేస్తా అంటే కాదు. మళ్ళా ఆయనది తీసుకున్నావా? మేము మా రెక్కలకి మేము కొనుక్కున్నాం. ఆయనది కాదు కదా. 100 గజాలలో మేము 3 ఫ్యామిలీలు ఉంటాం. మేము ఎటాను పోవాలి? ఏ రాజకీయ నాయకుడు ఇట్లాంటి పనులు చేయలేదు. ఏదో కొంపలు కూల్చి ఇంత కొంపలు కూల్చే పథకం ఈయననే రచించింది. మరి ముందు ఈయన ఇప్పుడు 6 పథకాలు మీకు ఆడవాళ్ళకి నేను సాయం చేస్తాను. మరి ఈ మాట కూడా చెప్పేది ఉండే, మీ పేదవాళ్ళ కొంపలు నేను కూర్చుకుంటా, నేను తీసుకుంటా, మీరు నాకు ఓటేయండి గెలిపోయినంటే అప్పుడు ఆలోచిస్తుంటే మీ ఏదో నువ్వు మాకు సాయం చేస్తావేమో, మమ్మల్ని ఏదైనా చేస్తావేమో అని మేము చూస్తే మా కొంపలే కూలుస్తున్నావు నువ్వు. మా ఉసురు ముట్టదా? ఇంతమంది మా కడుపుల మీద కొట్టి మా ఇండ్ల మీద కొడితే మా ఉసురు మా పాప ముట్టదా? మా పిల్లల కలకల ముట్టదా నీకు? మా కొంపలు కూల్చొద్దు. మా ఇంట్లో మాకే కావాలి. నీ డబల్ బెడ్రూమ్ మాకు అక్కర్లేదు. ఆ గుడిసెలలోనే ఉంటాము. మాకున్న గుడిసెలలోనే ఉంటాం. నీ డబల్ బెడ్రూమ్ మాకొద్దు. నువ్వు సంసారం చేయండి డబల్ బెడ్రూమ్లలో. మాకు అక్కర్లేదు డబల్ బెడ్రూమ్.